కానీ ఇప్పుడు మన వెనక లేరు. అలాంటి ఎవరైనా ఉన్నా కూడా నాకు తెలియజేయాలి. ఎందుకంటే ఎంతో మంది కష్టపడ్డ వాళ్ళు ఎన్నుకున్నారు. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండాలని నా కోరిక, మా నాన్న కోరిక. మీకు కూడా తెలిసే ఉంటది. లాస్ట్ నాన్న మాట్లాడినప్పుడు ఎంత సంతోషపడ్డానంటే, ఎవరు ఐడియా ఇస్తున్నారో తెలియదు కానీ ఎవరైతే ఇంట్లో ఉన్నారో అలాంటి వాళ్ళంతా వెళ్ళి వాళ్ళు పలకరించి వాళ్ళు ముందుకు తీసుకొని వస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. తర్వాత నాన్న గురించి కూడా చెప్పాలి. ఈ ఏజ్ లోనే 2 మండలాలు, మామిడి దగ్గర 47,000, కుర్తి 79,000. ఇంతమందికి నన్ను నమ్మి ఈ రోజు నన్ను ఇన్ఛార్జిగా నన్ను పెట్టాడంటే నేను కేవలం 1 year లోనే మీకు తెలిసిందే సీట్ వచ్చేదాకా గెలిచేదాకా మేము ఎంత కష్టపడ్డామో అదంతా నాన్న చూశారు. మామిడిలో కూడా నేను చేసే రాజకీయం నాన్న కూడా తెలుసు. కాబట్టి అదే నమ్మకం పైన నన్ను మరి బుద్ధిలో నువ్వు ఉంటే బాగుంటుందని దానికి నేను ఇక్కడ రావడం జరిగింది. అదే బాధ్యతతో అదే ప్రేమతో నేను వస్తున్నానని తెలిసాక మీరందరూ నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేశారంటే, ఒక ఇంట్లో తమ్ముడులాగా కొడుకులాగా నన్ను ఎంకరేజ్ చేశారు. ఇదే ప్రేమ మేమున్నంత వరకు, మా ఊపిరినంత వరకు మీ పైన మేము చూపిస్తామని సెలవు తీసుకుంటాం.